నిద్రపోకుండా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీతో మాట్లాడాలి నాన్న. ఏం మాట్లాడతావు? అదే నాన్న, నేను తప్పు చేస్తే నువ్వు అన్యాయంగా తమ్ముడిని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. ఆ రోజు కార్ డ్రైవ్ చేసి ఆటోని గుద్దేసింది చిరు కాదు నాన్న, నేను. చేసినవరా? మా దారిలో మేము వస్తూ ఉంటే అనుకోకుండా ఆటో అడ్డు వచ్చేసింది నాన్న, గుద్దేశాను. నేను గుద్దానని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని పాపం చిరు వాడి మీద వేసుకున్నాడు నాన్న. ఇందులో వాడు తప్పేం లేదు నాన్న, నేనే గుద్దేశాను. నేనే వాళ్ళ చావుకి కారణం అయ్యాను. నాన్న, నీకు నిజం చెప్పాలి. అదే నాన్న, అర్ధరాత్రి దాకా కలిసి వీడితో తిరుగుతున్నావా? మాట్లాడవే. వాడికంటే ఇల్లు వాకిలే ఉన్నా లేనట్టే. తాగడానికి అర్ధరాత్రి దాకా తిరగడానికి అలవాటు పడ్డాడు. వాడితో కలిసి నువ్వేంట్రా? మళ్ళీ ఉదయాన్నే లేచి షాపుకి వెళ్ళాలి కదా. అర్ధరాత్రి దాకా వాడితో తిరిగితే ఎలా? పద్ధతిగా ఉండడం తెలియనప్పుడు తెలిసిన వాడిని పాడు చేయడం ఎందుకు? ఇంకోసారి వాడితో కనిపిస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అన్నా 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 వాడేమో నిద్ర పట్ట కట్టొచ్చుండాళ్లే, నువ్వెందుకు కోపడుతున్నావు? ఏంటమ్మా కోపడకుండా ఉండేది? రే, నువ్వు పోయి నిమ్మలంగా పడుకో. రే, మీరేంద్ర చూస్తున్నారో? నాయన చెప్పింది అర్థం కాలా? పోండి, పోయి పడుకోండి. రారా, పోండి. కోట్ల ఆస్తుండి పాలేరులా పనివడిలో ఉండేవాడిని ఎప్పుడైనా చూసావా? ఎవరెత్తా? అదిగో అటు చూడు. మావయ్య గారికి ఆ పని ఇవ్వడం కూడా ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాడు? ఒక పక్క అత్త, ఇంకో పక్క అన్న సపోర్ట్ ఉంది కదా వాడికి. వాళ్ళతో నాకెందుకు? ఐ వాంట్ టు మ్యారీ మై బావా, దాట్స్ ఇట్. నీ గోల నీదే. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏముంది, దాని అక్క పెళ్లి కొప్పుకుందని అర్జున్ చెప్పాడుగా, ఆ పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చినట్టుంది. నన్ను కాదని అర్జున్ బావా ఎవరినో ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఐ డోంట్ యాక్సెప్ట్. ఇది నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని సమస్యలే. ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఆటో దింపి నడిపించింది. ఇప్పుడు నా జీవితాన్ని లాక్కుని వెళ్లాలని వచ్చింది. ఐ విల్ సీ హెర్ ఎండ్. నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థమైందమ్మా. ఈ నిశ్చితార్థాన్ని మనం అంత ఘనంగా చేయాల్సిన అవసరం లేదు. 2 కుటుంబాలు కలిసి ఏ గుళ్ళోనో చేసేద్దామమ్మా. అప్పుడు మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. బావుండదన్నా. ఇంట్లో జరిగే మొట్టమొదటి పెండ్లి, అది కూడా బిడ్డ పెండ్లి, తూతూ మంత్రంగా చేస్తావా ఏంది? అది నిశ్చితార్థం కాని పెండ్లి కాని ఎట్లుండాలా?
10 చెప్పుకోవాలా 10 కాలాలు చెప్పుకోవాలా అట్లుండాలా? చూడమ్మా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అది చాలు. మనం ఎంత ఘనంగా పెళ్లి చేసామన్నది కాదు, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. ఇంత ఆస్తి ఇంత బంధుగణ ఉండి చాటుగా గుళ్ళోకెళ్ళి నిశ్చితార్థం చేసుకోవడం ఏందన్నా? మన గురించి నలుగురు ఏమనుకుంటారో? ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటున్నాం కదా అని మనం కూడా వాళ్ళ మాదిరి ఫంక్షన్ చేసుకోవాలా ఏంది? మన స్థాయి మర్చిపోయి వాళ్ళ స్థాయికి పోయి మాట్లాడుతుండావో? నా అల్లుడికేం కర్మ అట్టా చేసుకునేదానికి? మా అత్త నూరు ఊరుకునేటట్టు లేదబ్బా. ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు? దాని మీద కోపంతో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. తిడితే 4 తిట్లు తిట్టించుకుంటాను. ఆ విజయశాంతిని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెడతానా? అది నాకు చేసిన అవమానం నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోను. నువ్వు కామ్గా ఉండు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదమ్మా, నిశ్చితార్థమేగా. ఆ తర్వాత ఎలాగూ పెళ్లికి టైం ఉంటుంది కాబట్టి మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. నాకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం, మీరంతా సంతోషంగా ఉండటం. ఏం చేస్తున్నావు నువ్వు?